ఎంతో రుచిగా ఉండేటువంటి చేపల పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. భలే ఉంటుంది ఈ చలికాలంలో. ఈ చల్లని గాలుల్లో ఈ వేడి వేడి చేపల పులుసు అదిరిపోతుందనమాట తింటుంటే. గాను పచ్చిమిర్చి తీసుకుంటామండి. కొంచెం ఎక్కువే తీసుకుంటాము. 3 ఆనియన్స్ ని చీలికల్లో కట్ చేసి తీసుకున్నాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ నిండా అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆరెంజ్ సైజు చింతపండుని నానబెట్టుకుని పెట్టుకుంటామండి. ఇంకా మెంతులు, జీలకర్ర, ఆవాలని డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటాం అనమాట. హాఫ్ టీ స్పూన్ చొప్పున తీసుకున్నాను నేను. బాణాలు పెట్టేసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసుకుని కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మసాలా ముద్దని యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 2 టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి. కారము, పులుపు అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. ఇక తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. పర్టికులర్ రెసిపీలో నేను వాడేటువంటి ఫిష్ వచ్చేసి బొచ్చు వెరైటీ అండి. ఫిష్ పీసెస్ అన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ కొత్తిమీరని సన్నగా తరుక్కుని అది యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ అంతా యాడ్ చేసుకుంటామండి. ఈ లోపు మనకి ఫిష్ పీసెస్ ఆ వాటర్ లో ఉడుకుతూ ఉంటాయి అనమాట. ఇంత మీన్ టైం మనము చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు నుంచి చక్కగా గుజ్జుని తీసుకుని రెడీగా పెట్టుకుంటాం అనమాట. ఇంకా దాన్ని కూడా మనము ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా స్పాచులని కింద గిన్నెకి అంటుకునేలాగా టచ్ చేసి అప్పుడు మిక్స్ చేసుకుంటామండి. డెలికేట్ గా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, జీలకర్ర, మెంతులు, ఆవాలు, వాటిని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ ని యాడ్ చేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని ఇంకా లో టు మీడియం ఫ్లేమ్ లో 15 నుంచి 20 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవనిస్తామండి. ఇంకా ఆఫ్టర్ 15 మినిట్స్ ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. వేడి వేడి చేపల పులుసు రెడీ టు సర్వ్ అండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.